లైవ్ చూస్తున్నాను అనమాట. నాకు లైవ్ చూస్తున్నప్పుడల్లా బోరింగ్ అనిపించే, బట్ కాసేపు బోరింగ్ అనిపించింది. కాకపోతే కొంచెం మనోళ్ళు కొంచెం ఓవర్ యాక్టింగ్ హైప్లో అనిపించింది. బిగ్ బాస్ చెప్పకముందే వాళ్ళకి వాళ్ళు డిసిషన్ తీసుకొని వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళకి ఎలా ఉండాలో, మీరు ఇంట్లోకి రావాలంటే ఏం చేయాలి, ఎలాంటి యాక్టివిటీ చేయాలి అన్నీ వీళ్ళే చెప్పేస్తున్నారు. కొంచెం ఓవరే అనిపించింది నాకు బేసిక్గా చెప్పాలంటే. ఇక మాస్క్ మ్యాన్ విషయానికి వస్తే ఉదయం మానవుడు అని తర్వాత సంగతి, కానీ ఒక మంచి మనిషిలాగా అనిపించింది. అండ్ ఒక పాయింట్ రేజ్ చేసిండు ఆయన. ఏంట్రా అంటే, ఇప్పుడు ఎవరు ఏ పని చేయాలని డిబేట్ చేశారు ఆల్రెడీ, అది నిన్న స్టేజ్ మీద జరిగింది. బట్ మళ్ళీ ఇక బిగ్ బాస్ గారు అయితే మళ్ళీ అదే టెస్ట్ పెట్టిర్రు, కుకింగ్ బ్యాడ్జెస్ అవి ఇచ్చిర్రు అనమాట. సరే ఇచ్చారు, పర్లేదు అనుకున్నా. వాళ్ళకు పని ఇవ్వరా బాబు అంటే వీళ్ళే కొట్టుకుని వస్తున్నారు అనమాట. ఇక్కడ నాకు అదొకటి అర్థం కావట్లేదు. మాస్క్ మ్యాను మర్యాద మనిషి, ఈ మనిషి పని పాట ఏం లేదు. ఆయన ఇన్ని పిలిపించింది లోపలికి ఇలా పుల్లలు పెట్టడానికి ఏమో అనిపించింది అనమాట. ఈయనకి లేని బాధ్యత ఈయన తీసుకొని మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి మరీ మాస్క్ మ్యాన్ దగ్గర అంటే ఆయనతో మాట్లాడేంత అవసరం లేదు. బట్ నువ్వేంటి అంటే నీకు శ్రీముఖి గారు లాస్ట్లో నిన్ను సెలెక్ట్ చేసింది కాబట్టి గచ్చపు ఉంటే అయిపోయి ఉండే కదా. అయినా సరే ఈయనకి లేనివి ఒంటికి తగిలించుకున్నట్టే అనిపించింది అనమాట. మాస్క్ మ్యాన్ ఒక పాయింట్ రేజ్ చేసిండు. ఏంటంటే, ఇది నేను తీసేసుకుంటున్న డిసిషన్, ఏదైనా సరే నేను బయటికి వెళ్ళడానికి కూడా సిద్ధమే. ఓవర్ థింకింగ్ అనిపించే, అప్పుడు దాకా మంచోడు అనిపించింది కానీ ఓవర్ థింకింగ్ హైప్లో ఉండే అనమాట. ఇక దమ్ము శ్రీజకి అసలు మాటలు లేవు. ప్రియా గారు పర్లేదు, ఆమెను పిలిపించినందుకు ఓట్లు వేసినందుకు జనాలు మంచిగానే మాట్లాడుతుంది. పాయింట్ ఎక్కడ ఎలా మాట్లాడాలనేది మంచిగా ఉందనమాట. కామనర్స్ కొంచెం ఓవర్ థింకింగ్ హైప్లో ఉంది అనిపించింది నాకు. కొంచెం ఆ ఓవర్ యాక్షన్ కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది బేసిక్గా. ఇక మన సెలబ్రిటీ గురించి వచ్చేస్తే అందరూ పర్లేదు, అందరూ సింపుల్గా అలానే ఉన్నారు. కొద్దిగా బోరింగ్గానే నడుస్తుంది ఫస్ట్ డే కాబట్టి. తర్వాత పోను సెట్ అవుతుంది అని అనిపించింది. నీకు పాయింట్ చెప్తాను అనమాట అసలు జరిగింది ఏంట్రా అంటే, లేచిన అసలు బిగ్ బాస్ డ్యాన్స్, సాంగ్స్, ఆయన వాయిస్ అసలు ఏది రాలేదు. ఎప్పుడుగో వీళ్ళు రెడీ అయ్యి సగం తినగా కూర్చున్న వాళ్ళందరూ తిన్నారు. బేసిక్గా అందరూ ఆల్మోస్ట్ ఏదో ఒకటి ఉన్నది తినేసిర్రు, కూర్చున్నారు, తొందరగా వెళ్ళేసిర్రు. లాస్ట్లో బిగ్ బాస్ సాంగ్ వేసిర్రు, డ్యాన్స్ చేశారు. బయట నుంచి కొంచెం డ్యాన్సులు పిలిపించారు, వాళ్ళు డ్యాన్స్ చేశారు, వీళ్ళు కలిసి డ్యాన్స్ వేసుకున్నారు. అక్కడ అయిపోయింది. దాని తర్వాత చిన్న వాళ్ళు పంచాయతీలు నడిచినాయి అవి. ఆయన నాకు భరణి గారిది మాటలు చాలా బాగా అనిపించాయి అనమాట. ఆయన చాలా క్లాస్గా మాట్లాడారు. ఏంటంటే, మనం అందరినీ ఫేస్ చేసి వచ్చాము, కెమెరాస్ కానీ బయట ఎలా ఉండాలి ఏంటి అనేసి. వీళ్ళు కొత్త కదా, కొంచెం అలానే ఉంటుంది, ఎవరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి అన్నారు. పర్లేదు, బాగా అనిపించింది. ఇక మాస్క్ మ్యాన్ కొంచెం ఓవర్ థింకింగ్ కానీ ఇమానుయల్ అయి పాపం ఈ దెబ్బకి సన్నబడాలా లేకపోతే నడుమైన పోవాలా అనిపించింది నాకు. పాప అంత పెద్ద ఇల్లు క్లీన్ చేయాలంటే కష్టమైన పనే. ఇక తర్వాత షేర్ చేసాడు అనుకోండి సృష్టి వర్మకి. ఇక దమ్ము శ్రీజ నోరు మూపించాడు అనమాట మాస్క్ మ్యాన్ అనిపించింది. ఈమె పాయింట్ మాట్లాడితే పర్లేదు, బట్ ఈ డబ్బాని గీకినట్టు క్యూ అని అంటే అవి చిరాకైన మాటలు అనమాట. ఒక్క మాట వినడానికి వినసొంపుగా ఉండాలి అంతేలే, కానీ నేనే మాట్లాడదా నేనే తోపు అన్నట్టు మాట్లాడితే ఈవెనేమంటారు వాగుడు కాయ అని అంటారు నాకు తెలిసి. ఇక పవన్ని ఈయన ఫేస్ చూస్తే సరాగ్గా ఉంటుంది. ఆయన దీని గురించి చెప్పాలంటే మూడిగా, ఎంత ఎనర్జీగా ఉన్నా సరే ఆయన ఫేస్ చూసి మూడ్ ఆఫ్ అయిపోతాం అలా ఉంటుందేమో అనుకున్నాను బేసిక్గా. కానీ పవన్ కూడా మాట్లాడుతున్నాడు అనేది కొంచెం థింకింగ్ అండ్ కామెడీగా అనిపించింది అనమాట. ఈయన గేమ్స్ ఎలా ఆడతారంటే తెలిసిన విషయమే, కానీ ఆయన మూడ్ సెన్స్ అలా ఏం లేదు. బట్ అందరినీ షేరింగ్గా మాట్లాడడం, రీతి జోరుతో మాట్లాడడం ఇవన్నీ బాగానే ఉంది. అందరూ కలిసిమెలిసి ఉన్నారు. బట్ ఈ పనులు పంచుకో దగ్గరే వాళ్ళకి పనివరారా బాబు అంటే వీళ్ళు కొట్టుకొని వస్తున్నారు. అదొకటే అర్థం కావట్లేదు. మాస్క్ మ్యాన్ అందరితో కలిసి మాట్లాడితే బాగుండేది. నేనే లీడర్ అన్నట్టు బాగా ఓవర్ థింకింగ్ చేస్తున్నాడేమో అని బేసిక్గా వాళ్ళే అనుకుంటున్నారు అక్కడక్కడ. అది దమ్ము శ్రీజ, ప్రియా గారు, పవను, ఆయన మర్యాద మనీష్ వీళ్ళందరూ కలిసి మాట్లాడుకునే విషయం అనమాట. ఆయన ఇక లీడర్షిప్ తీసుకొని ఉంటే మనము కూడా ఓనర్సే కదా అనే పాయింట్ అనేది దమ్ము శ్రీజ కొద్దిగా రేజ్ చేసింది. దీన్ని వీళ్ళు తగులుకున్న అంటే క్యాచ్ చేసిర్రు పాయింట్ అనమాట. ఎందుకంటే నువ్వొక్కడివే ఓనర్ కాదు కదా, వాళ్ళు కూడా ఆడొచ్చిన వాళ్ళే. బట్ అది నువ్వు వాళ్ళతో కలిసి మాట్లాడుంటే బాగుండేది అనిపించే నాకు. ఇక ఇక్కడ లాస్ట్లో నాకేమనిపించిందంటే, సుమన్ శెట్టి పర్ఫార్మెన్స్ ఏం లేదు, పాపం ఏడ్చుకున్నాడు ఆయన. ఫ్యామిలీ గట్టా గుర్తొచ్చిర్రేమో. ఇక నాకు బాగా కొంచెం యాక్టివ్గా కొంచెం చూస్తే పర్లేదు ఈ సీజన్ హిట్ అవుతుంది అనిపించింది. భరణి గారు అండ్ మాస్క్ మ్యాను
దమ్ము శ్రీజ కొంచెం వాయిస్ ఓవర్ థింకింగ్ తగ్గించుకుంటే సరిపోతుంది. మర్యాద మనిషికి పుల్లలు పెట్టే వారం మస్తు ఉండే అనిపించింది నాకు. అండ్ మీరేమంటా కమెంట్ చేయండి. ఇప్పుడు అదే డిస్కషన్ జరుగుతుంది, ఆల్రెడీ లైవ్ చూస్తూనే ఉండే. ఏంటంటే పనులు పంచుకున్నా ఎవరికి ఏ క్లీనింగ్ ఇవ్వాలి. ఇప్పుడు కిచెన్ బౌల్స్ క్లీన్ చేసే వాళ్ళే అంతా క్లీన్ చేయాలి. ఆ మాత్రం బేసిక్ లాజిక్ యాడ మిస్ అయ్యారో ఏమో తెలియదు కానీ అదొక్కటి మిస్ అయ్యారు అనిపించింది. ఇప్పుడు బాసనలు తోమిన వాళ్ళు బల్లా క్లీన్ చేయకుండా ఓన్లీ బాసనలు క్లీన్ చేసుకొని వెళ్ళిపోరు కదా, సగం శుద్ధి వాళ్ళ బుద్ధి అన్నట్టు వీళ్ళకి పనులు డివైడ్ చేసేది టాలెంట్ కానీ బేసిక్ కామన్ సెన్స్ కూడా లేకుండా పోయి అనిపించింది అనమాట. అండ్ నాకు అలా అనిపించింది. ఈమె ఫ్లోరా ఈమె మేకప్ వేసుకోవడానికి అర్ధగంట పట్టింది. మరి ఆ మేకప్ వేసుకోవడానికి వచ్చిందా లేకపోతే ఆట ఆడడానికి వచ్చిందా అనేది నాకు అర్థం కాలేదు. అందరూ ఎక్సర్సైజులు హాట్ వాటర్లు ఇవి పెట్టుకునే తాగారు. అండ్ బాబు నైట్ మిగిలిన బిర్యానీ వేస్ట్ చేసుకుని కూడా తిన్నారు. మంచిగా అనిపించే ఫుడ్ వేస్ట్ చేయలేదు బేసిక్గా అక్కడ. అండ్ ఓనర్స్ అండ్ రెంట్ ఇవి ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఏసీ ఉంది, వీళ్ళకి ఏసీ లేదు. బట్ అందరూ ఒకటే అక్కడ. అండ్ బిగ్ బాస్ వాళ్ళని తక్కువ వీళ్ళు ఎక్కువ ఏం చూడకుండా వీళ్ళు ఆడొచ్చారు కాబట్టి వీళ్ళకి ఓనర్స్ చేసిర్రు. అదే వాళ్ళు కూడా ఆడొచ్చి ఉంటే వీళ్ళక్కడ ఓనర్స్ ఉండేవాళ్ళు, వీళ్ళు కూడా లగ్జరీ అనేది అనుభవించేవాళ్ళు. బట్ అక్కడ కొద్దిగా మిస్ అయింది అనిపించింది నాకు. ఇక మాస్క్ పరిచే ఒక ఫన్నీ జోక్ చెప్పాలంటే మంచోడే అనిపించింది. ఎక్కడంటే ఆడపిల్లలు పాపం హాట్ వాటర్ పెట్టుకుని తీసుకెళ్ళి మరి బాత్రూమ్ దగ్గర తీసుకెళ్ళి వేడి నీళ్ళు కల్పించారు తనుజ గారు వాళ్ళకనమాట. పర్లేదు, ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండే అనిపించి. అండ్ కొంతమంది బిహేవ్ చేస్తారు కదా కొద్దిగా నేనేంటి అలా తోపు దూరం అన్నట్టు, ఏం లేదు అక్కడ ఓకే. బట్ ఓవర్ కాన్ఫిడెంట్, ఓవర్ థింకింగ్, ఓవర్ యాక్టింగ్ అవి కొద్దిగా తగ్గించుకుంటే మాస్క్ మ్యాన్ దగ్గర బాగుండే అనిపించింది. నేను తీసుకున్న డిసిషన్ ఏమైనా అయితే నేను బయటకు వెళ్ళిపోతా, నువ్వు బయటికి వచ్చడానికే నువ్వు పోయినావా లేకపోతే ఆడడానికి పోయినావా అనేది నాకు అర్థం కాలేదనమాట. ఇక్కడ అది నడిచిందనమాట. ఇక ఫన్ విషయానికి అయితే పర్లేదు, ఏదో ఒక ఛార్జింగ్ పవర్ ఆఫ్ అయిపోయిన తర్వాత 1% ఎలా ఫుల్ అవుతుందో ఛార్జింగ్ అలా 1% ఇక ఉంది అక్కడ. అంతకుమించి ఏం లేదు. వీళ్ళు కొట్టుకొని సాగకుండా చక్కగా ఆ పళ్ళేదో సగం పంచుకొని ఏదో గేమ్ ఉంటే బాగుండేది. సృష్టి వర్మ అది ఆయనను ఇమానుయల్ గారు ఇద్దరు క్లీనింగ్ చేస్తుండేది ఇద్దరు అనమాట. ఇది అక్కడ జరిగిన విషయం. శ్రీజ మాటలు తగ్గించుకుంటే బాగుంటుంది. అండ్ ఓవర్ యాక్షన్ కూడా కొద్దిగా ఎక్కువే ఉందన్నమాట. అది నాకు అనిపించింది అనమాట. మీరేమంటారు కదా, కంపల్సరీ కామెంట్ చేయండి. ఇక 24 గంటల లైవ్ కాబట్టి మనకి 3 గంటకే ఒక కంపల్సరీ మీకు అప్డేట్ అనేది వస్తుంది, అది కూడా చూడండి. అండ్ మాస్క్ మీద విషయానికి నాకు నిజంగా చిరాగేస్తుంది. ఆ మర్యాద మనిషికి మర్యాద లేకుండా మర్యాద మానం తీసేస్తుంది అనమాట. ఐ మీన్ పరువే తీసేసిండు. నీకు బ్యాచ్ లేనప్పుడు నువ్వు మాట్లాడుకని అది బాగా అనిపించింది. అండ్ నాకు ఒక్కటి విషయం నచ్చింది ఎక్కడంటే నేను బయటికి వెళ్ళిపోతా అనే విషయం నాకు నచ్చింది. అంత కష్టపడి లోపలికి వచ్చింది నువ్వు ఈ చిన్న విషయానికి బయటకు పోవడానికి కాదు. ఇలాంటి పాయింట్ రేజ్ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 9th వీక్ అలా చేస్తుంటే బాగుంటుంది. ఏదైనా గట్టిగా పాయింట్ వచ్చినప్పుడు మాట్లాడుతున్న విషయాలు డొల్లాగా మాట్లాడేసింది అనిపించింది నాకు. కొంచెం తగ్గించుకుంటే అయిపోతుంది. సుమన్ శెట్టి గారు బాధపడుతున్నారు, ఫ్యామిలీ గట్రా మిస్ అయ్యేమో. అండ్ తెలిసిన విషయమే కదా, పేరెంట్స్ పిల్లలు వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం అలా అనిపించింది ఇక్కడ. ఇక చూడాలి. మొత్తానికి అయితే మన వాళ్ళు టార్చర్ అయితే స్టార్ట్ చేసిరు పాపం. ఈ సెలబ్రిటీ ఎంత సెలబ్రిటీ అనుభవించినా ఆడకొచ్చి బాసనలు తోవాల్సిందే, బాత్రూంలో కడగాల్సిందే. బట్ మన వాళ్ళు కొంచెం ఓవర్ థింకింగ్ అవి తగ్గించుకుంటే బాగుంది. కానీ పవన్ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది. ఆయన తినేటప్పుడు మనం క్లీనింగ్గా తిని నీట్గా తిని మన ప్లేట్లు మనం కడుక్కుంటే నెక్స్ట్ మనకు ఆ పని వచ్చినప్పుడు మనకు కూడా ఈజీ అవుతుంది కదా అనే ఒక మెథడ్ నాకు బాగా నచ్చింది. పర్లేదు, పవన్ కూడా మాట్లాడతాడు అనేది ఇప్పుడు లైవ్ చూస్తుంటే అర్థమైంది. ప్రోమో కూడా వేసిర్రు. ప్రోమోలో కన్నా లైవ్ చూస్తేనే బాగుంది. ఎవరైనా కుదిరితే లైవ్ చూడండి, లేకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అప్డేట్స్ వస్తూ ఉంటే అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఇదనమాట ముచ్చట. మీకు నచ్చితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.